బొగ్గు ఉత్పత్తి పెంపుపై సింగరేణి దృష్టి సారించింది. ఏటా 100 మిలియన్ టన్నులు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించింది. ప్రస్తుతం సింగరేణి 72 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ఒడిశా రాష్ట్రంలోని నైని బొగ్గు బ్లాక్ను ప్రారంభిస్తే మరో 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటు మరిన్ని కొత్త గనులు ప్రారంభించడం ద్వారా ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది. కొత్త గనుల ప్రారంభాలతో ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది సింగరేణి. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గత నెల 24న ఒడిశాలో పర్యటించారు. అక్కడి ప్రభుత్వ అధికారులతో భేటీ అయ్యారు. బొగ్గు ఉత్పత్తితో పాటు బొగ్గులు వినియోగించుకునేందుకు 800 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలం కేటాయించాలని కోరారు. ప్రాజెక్టు ఫ్యూయల్ అగ్రిమెంట్ ప్రకారం అక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గులు అక్కడి విద్యుత్ ప్లాంట్ కోసం వినియోగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుపై సింగరేణి దృష్టి సారించింది. థర్మల్ విద్యుత్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి తానే సొంతంగా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. నైని బ్లాక్ సమీపంలో 1600 మరియు 800 మెగావాట్ల సామర్థ్యం గల 2 యూనిట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సింగరేణి ఉన్నతాధికారులు గతంలో ఒడిశాలో పర్యటించి 4 ప్రదేశాలను పరిశీలించారు. పవర్ ప్రాజెక్టుకు 800 ఎకరాల స్థలం అవసరం ఉంటుందని గుర్తించారు. భూముల కేటాయింపులకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం కావాలని సింగరేణి కోరగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించింది. పొరుగు రాష్ట్రాల్లో బొగ్గు బ్లాక్లు దక్కించుకున్న సింగరేణి అన్ని అనుమతులు పూర్తి చేసుకుంది. ప్రధానంగా ఒడిశాలోని నైని బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు యాజమాన్యం సర్వసన్నద్ధమవుతుంది. నైని బ్లాక్కు 50 కిలోమీటర్ల పరిధిలో కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నైని బ్లాక్కు సంబంధించి అన్ని అనుమతులు లభించిన విషయాన్ని సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు. రెండో దశలో అటవీ అనుమతుల్లో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా సింగరేణి చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు వన్యప్రాణి నిర్వహణ ప్రణాళికలో పొందుపరిచినట్లు 39 కోట్లు కూడా డిపాజిట్ చేశారు. సింగరేణి ఇప్పటి వరకు 180 కోట్లను అక్కడి ప్రభుత్వానికి చెల్లించింది. ప్రాజెక్టు ప్రారంభం కోసం కావాల్సిన 833 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి బదలాయించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు. షావెల్స్, డంప్లర్ల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనుంది. అలాగే సర్ఫేస్ మైనర్ యంత్రాలను కూడా ఇందులో వినియోగించనున్నారు. మూడు నెలల్లో నైని బ్లాక్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం స్టేజ్ 1, 2లకు అనుమతి పొందింది. అటవీ ప్రాంతంలో తొలగించే చెట్లను లెక్కించనున్నట్లుగా భావిస్తోంది. ఇవన్నీ పూర్తి కావడంతో నవంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళిక రూపొందిస్తోంది సింగరేణి సంస్థ.